డాడీ తొందరగా రండి డాడీ, టైం అవుతుంది డాడీ. మగైతా ఏమిటి అలా నిలబడిపోయారు? పిల్లలకి స్కూల్ టైం అవుతుంది. బాబీ బాయ్. ఆంటీ నీకు మా మమ్మీ తెలుసా? తెలీదు. అంకల్కి తెలుసంట. సంతోషం. అది కాదంటీ, మా మమ్మీ కూడా అలాంటి పూల చీర కట్టుకునేది. అందుకే నిన్ను చూస్తుంటే అచ్చం మా మమ్మీలాగే అనిపిస్తుంది. నన్ను పని చేసుకునివ్వా? ఇందు, అదేమిటి మాటా పలుకు లేకుండా అలా కూర్చుండిపోయావు? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనమ్మా. ఇవాళ ఆదివారం కూడా కాదు, పిల్లల్ని కూడా తీసుకురాకుండా వచ్చావు. ఏదైనా పని మీద వచ్చావా? లేదమ్మా. నీ వాలకం చూస్తే ఏదో చెప్పాలనే వచ్చినట్టున్నావు. ఏమిటమ్మా అది? పిల్లలకు ఒంట్లో బాగోలేదా? లేకపోతే మీరిద్దరే ఏమన్నా గొడవ పడ్డారా? అబ్బే అదే లేదమ్మా, నిన్ను చూడాలనిపించింది, వచ్చాను అంతే. నా దగ్గర దాస్తావెందుకే? తల్లి దగ్గర కష్టాన్ని చెప్పుకోవడానికి కూడా మొహమాట పడతావే? నువ్వు ఊరికి అనుమానపడి అడుగుతున్నావు గాని అంత కష్టపడే విషయం నాకే ఉంటుంది. చక్కటి కాపురం, చల్లని పిల్లలు, ఏ లోటు లేదమ్మా నీ కూతురికి. ఒకవేళ ఏదన్నా లోటున్నా దాన్ని ఆర్చేది తీర్చేది ఆ భగవంతుడు అక్కడ అనిపిస్తుంది. వస్తానమ్మా. ఏమిటో దీని ప్రవర్తన చిత్రంగా ఉంది. హలో, నేను మేడం సురేఖని మాట్లాడుతున్నాను. ఎవరండి మేడం సురేఖ? నమ్మేవట్రా? నువ్వట్రా? ఏంటో పొద్దున నిద్ర లేపావు? ఏంటి సంగతి? ఇవాళ సాయంకాలం నువ్వు సతీ సమేతంగా పార్టీకి వస్తున్నావు. సారీరా, ఇవాళ పార్టీకి వచ్చే మూడ్లో లేను. 3 లేదు 4 లేదని ఉంటే నరుకుతాను. ఖచ్చితంగా నువ్వు ఈ రోజు పార్టీకి వచ్చి తీరాలి. చీకటి పడే వరకు పిల్లలతో కాలక్షేపం, ఆ తర్వాత పెద్దల లోకాభిరామాయణం. ఇది ప్రోగ్రాం. లేదురా, నా మాట విను. నా మనసేం బాగలేదు. ఇందుకు కూడా డల్గా. నీ మూడు సరైన దారిలో పడ్డానికి, చెల్లెమ్మ డల్నెస్ పోవడానికి ఖచ్చితంగా మీరు వచ్చి తీరాలి. నువ్వేం చెప్పినా విన్ను అంతే. ఏం మహానుభావా, నువ్వు మూడ్లోకి వచ్చావా? నేను ఇప్పుడు మూడ్లోకి రప్పించమంటావా? సరదాలకి సరసాలకి ఆటలకి మా వంశం పెట్టింది పేరు. క్షణాల మీద నేను ఇప్పుడు ఇలా ఊరుకోరా, భూదేవ భరించలేదు. ఏం చల్లమ్మా, బాగున్నావా? బాగున్నానన్నయ్య. హలో అంకుల్, హౌ ఆర్ యు? ఓ, నేను ఇప్పుడు చూసిన తర్వాత ఐఎమ్ వెరీ మచ్ ఆల్ రైట్ అమ్మా. ఏమిటో మీరు వచ్చి చెప్పింది? రావు గారు రమ్మని ఫోన్ చేశారు. ఆ ఫోన్ పెట్టేలోగా మేమిద్దరం ఆయన పక్కన ఉన్నాం. బాబీ అలా నిలబడిపోయావి, రా. రమ్మంటుంటే రా బాబీ. హాయ్ బుజ్జి, ఇందాక నుంచి నువ్వు ఎక్కడ అని చూస్తున్నానమ్మా. ఎవరి అబ్బాయి? చాలా ముద్దుగా ఉన్నాడు. ఎవరి అబ్బాయి అన్నయ్య గారు? ఎవర్రా అబ్బాయి? ఎవరబ్బాయి అన్నయ్య గారు? అరే మాట్లాడవేరా, ఎవర్రా అబ్బాయి? అంకుల్, అతని పేరు బాబీ. వాళ్ళ మమ్మీ చచ్చిపోయింది, వాళ్ళ డాడీ ఎక్కడికో వెళ్ళిపోయారు. అందుకే మా ఇంటికి వచ్చి ఉంటున్నాడు. ఎందుకు వాడిని అలా కొడతా? అది నా ఇష్టం. మా డాడీ వేసినవి పాడు చేస్తాను, పీకేస్తాను. నీకెందుకు? అది తప్పు. మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది. వాటిని కొడితే దేవుడు బాధపడతాడు. ఆహా, ఎవరు చెప్పారు? మా మమ్మీ చెప్పింది. మీ మమ్మీ చెప్తే నేనెందుకు వినాలి? నేను ఇలాగే డాడీ డాడీ, బాబా నేను డుంబు కొట్టేశాడు. అదేమిటి బుజ్జి, డుంబు కొట్టడం ఏమిటి? వాడు ఎవరి జోలికి వెళ్ళే? ముందు మొక్కల్ని కొట్టాడు, ఆ తర్వాత బాబా నేను కొట్టాడు. నీ చూశాను. వాడికేం పునింది ఇలాంటి కార్యక్రమం మొదలెట్టాడు? రేయ్ డుంబు, డుంబు. ఏమి డాడీ? ఏమిటా నువ్వు కనిపించిన మనుషుల్ని చెట్లు కొట్టేస్తున్నావట? ఏమైంది నీకు? నేను ఎవరిని కొట్టలేదు డాడీ. నేను చెప్పానా వాడు ఎందుకు కొట్టాడండి?
అంకిల్ అబద్ధం చెప్తున్నాడు. నా కళ్ళారా చూశాను. బాబన్నని కర్రతో కొట్టేశాడు. దొమ్ము నేను కొట్టాడా? లేదు అంకుల్. క్రికెట్ ఆడే మొగోళ్ళందరూ రండి. మగాళ్ళేం కర్మ, ఆడవాళ్ళు మేము ఆడతాం. ఏం గురు సరంజామా అంతా మోసుకొస్తున్నారు, మీరు ఆడతారా? ఈ వేళకోళంగా ఉందా? నేనే కనుక బ్యాటింగ్ చేశానంటే ఓవర్లు పడతారు, అందుకే ఆడలేదు. డాడీ డాడీ అవి ఇవ్వండి. కాదురా, పెద్దవాళ్ళం మేము ముందు ఆడిన తర్వాత మమ్మల్ని చూసి మీరు నేర్చుకోవాలి పిల్లలు. కాదు డాడీ, మేమే ఫస్ట్ ఆడాలి. ఇటువంటి Hey, out! 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 అవుటే ఇంకా మాట్లాడుతున్నా. నువ్వు బౌల్ చేయి. ఆల్ ది పొజిషన్. అలాగే. One minute, 1 minute. Out! అవుట్ 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 అవుట్. రై, చూసావా మా వాడు కపిల్ దేవరా? చూడరా మావాడు గవస్కర్రా. Very good, రేయ్, very good. మావాడితో ఎవరు ఆడలేరురా. ఒప్పుకున్నారా బాబు? బాబు, మీ అబ్బాయి పెద్ద నువ్వు మావాడు. ఆడతావా? బాబు కమాన్ కమాన్. ఐ థింక్ యు ఆర్ ఎ గుడ్ ప్లేయర్. గో ఆన్ బౌల్. డాడీ ఫాస్ట్ బౌలర్ లో ఉన్నాడే. ఏ బౌలర్ అయితే నీకు ఎదురా, నువ్వు కింగ్ కొట్టు. చూసారా మా ఒరేయ్ శేఖర్, మొన్న నేను సింగపూర్ వెళ్ళినప్పుడు ఈ బ్రాందీ తీసుకొచ్చాను రా, చాలా బాగుంటుంది. ఇదిగో తీసుకో. సారీ రా, మూడ్ బాగలేదు. బా ఏమిట్రా ఎప్పుడు మూడు బాగోలేదంటావు? నీ మూడు బాగు చేయడానికేగా ఈ బ్రాందీ నీకోసం వచ్చింది. ఆహా, అదిరిపోయిందిరా. అదేమిటోరా, మన వాళ్ళు ఇలా తయారు చేయరు, మనం ఫారెన్ నుంచి తెచ్చుకుంటే డ్యూటీ మీద డ్యూటీ వేసి చంపేస్తారు. నీ మొహం మన వాళ్ళు తయారు చేయకపోవడం కాదురా, అసలు నీకు ఫారిన్ అంటే మోజు. ఫారిన్ కంట్రీస్ నుంచి ఎండుగడ్డి తీసుకొచ్చినా నీ కళ్ళకు పచ్చగడ్డలు అని కనిపిస్తుంది. అసలు ఫారిన్ నుంచి అమ్మాయిని తెచ్చుకోవాల్సింది. సారీ చెల్లి, మనం ఏమనుకోవద్దు. ఫారిన్ నుంచి పెళ్ళానైతే తీసుకోలేదు కానీ నేను ఫస్ట్ టైం ఫారిన్ వెళ్ళినప్పుడు మాత్రం చాలా థ్రిల్లింగ్ గా జరిగిందిరా. అదేమిటో చెప్పండి అన్నయ్య గారు. వదిన గారు ఏం అనుకోర్లేండి. అనుకోవడానికి ఏముందమ్మా, పెళ్ళయిన తర్వాత నేనేమైనా విధవేషాలు ఇస్తే ఈవిడ బాధపడాలి కానీ లూసీతో నా పరిచయం పెళ్లి కాక ముందే. లూసియా అదే ఆవేశపడకో, నీకు బ్లడ్ ప్రెషర్ వస్తుంది. పెళ్లి కాక ముందు నేను లండన్ వెళ్ళినప్పుడు పరిచయం అయిన పిల్ల. పరిచయం ఎప్పుడు జరిగిందని కాదు నేను అడిగేది. అసలు లూసీ గోసుల జోలికి మీరెందుకు వెళ్ళారు? అబ్బా కోపడుకోయ్, ఒక్క విషయం చెప్పు. పెళ్ళైన తర్వాత నేను దేనైనా కన్నెత్తు చూశానా? పార్టీలోను, ఫంక్షన్స్ లోను, ఆఫీసులోను రంభ లాంటి పిల్లలు నా చుట్టూ తిరుగుతున్నా నేను ఇలా శ్రీరామచంద్రమూర్తిలా కూర్చుంటున్నాను. గొప్పలు ఎందుకులేండి చెప్పుకోవటం. కావాలంటే రంబర్ తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి తీసుకోండి, నేనే కాదంటానా? ఎందుకు చెల్లెమ్మ అనవసరంగా ఆవేశపడతావు? ఏదో సరదా కబుర్లు చెప్పడానికి కోతలకు వస్తున్నాడు కానీ వాడి మొహానికి నిన్ను వదిలేసి మళ్ళీ పెళ్లి చేసుకోవడం కూడానా? పెళ్ళే చేసుకోవాలేమిటి వెధ వేషాలు వేయడానికి? ఏమిటింది నువ్వు అనేది? ఉన్న విషయం మాట్లాడుతున్నాను. ఏమిటమ్మా ఇందు, నువ్వు శేఖర్ వంక ఊరగా చూసి మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావటం లేదు. చూడమ్మా, నా లాంటి వాడు ఎవడైనా పొరపాటునో గ్రహపాటునో ఇలాంటి పనులు చేసి ఉండొచ్చేమో గాని శేఖర్ మాత్రం ఇలాంటి పనులు కలలో కూడా చేయడమ్మా. అలా మెత్తగా కనిపించే వాళ్లే తడిగుడ్డతో గొంతు కోసేది. ఏమిటమ్మా నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావటం లేదు. మీ ఫ్రెండ్ని అడగండి. ఏంటిది సడన్ గా ఎంత సీరియస్ అయిపోయింది? ఇందు ఇందు ఒరే శేఖర్, ఏమిట్రా ఇందిర మధ్యలో అలా కోపంగా వెళ్ళిపోతుంది? ప్రొద్దుటి నుంచి చూస్తున్నాను మీ ఇద్దరి మధ్య ఏదో తెలియని టెన్షన్ జరుగుతుంది. పైగా ఆ కుర్రాడు బాబీ విషయం ఎత్తితే ఇందిర చాలా అయిష్టంగా ప్రవర్తిస్తోంది. అసలు ఏం జరిగిందిరా? ఎవరా బాబీ? నా కొడుకు శేఖర్.
అవునరా, నా రక్తం పంచు పుట్టిన బిడ్డ. ఏమిట్రా నువ్వు చెప్పేది నిజమా? Yes. ఒకసారి నేను 9th వెళ్ళినప్పుడు అక్కడ నాకు జ్యోతితో పరిచయం అయింది.